పూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచనలు చేస్తున్నారట. ఆ విధంగానే ముందుకు సాగుతున్నారట. మరొక వైపు చూద్దాం అనిత ఏం అనిత ఇస్తారో గారు మరి ఏదో పాపం. అనిత గారు లోకేష్ గారు ఎందుకంటే కామెంట్స్ చేస్తున్నారు. పులిహార పొట్లం కూడా ఇవ్వని జగను అని చెప్పి డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. మరొక ముఖ్య అంశం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికి కుట్ర జరిగిందంట. అందులో వైసీపీ పాత్ర ఉందట. అసలు ఏంటి ఇదంతా? సార్ ఒకటండి, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పి మాటల్ని తూసే తప్పకుండా పాటిస్తా ఉన్నారు. హ్మ్. అందులో భాగంగానే ఎక్కడో వరద కొట్టుకొచ్చిన పడవలు కూడా అది వైసీపీ వాళ్ళకి అడ్డుకట్టి కేసులు పెడతారనేది అది మేము ముందుగా ఊహించాం. ఎందుకంటే నందిగామ సురేష్ గారు అరెస్ట్ చేసినప్పుడు అక్కడ లోపల మేము మాట్లాడేటప్పుడే పోలీసులు గుసగుసలు వచ్చేసినాయి. నందిగామ సురేష్ గారి మీద కూడా ఈ కేసు కూడా పెడతారంట అని చెప్పేసి అని. అంటే ఈ రోజు ఏంటంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు మొదటే చెప్పారు, ఎవరైతే ఎక్కువ కేసులు చేస్తారో, ఎవరైతే అరాచకం చేస్తారో, ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకి మేము పదవులు ఇస్తామని చెప్పేసి, అదే క్రమంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో కొత్త ఏం లేదు. అందువల్ల ఏంటంటే మరి ఈ రోజు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దైనటువంటి శ్రీనివాస్ని ఈ రోజు మళ్ళీ అతను గిఫ్ట్ ఇచ్చారు. ఈ రోజు తిరిగి మళ్ళీ అతను సస్పెండ్ అయితే సస్పెన్స్ మొత్తం ఎత్తేసి మళ్ళీ ఈ రోజు గిఫ్ట్ ఇచ్చారు. మరి ఇంకా ఏమేమి జరుగుతుందో చూద్దాం. ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 హామీల్ని అమలు చేయటంలో ఫెయిల్ అయిపోయి, మరోపక్క వరదలు అతివృష్టి వచ్చి రాష్ట్రం మొత్తం అతలాకుతలట దానివైపు చేయకుండా మనుషుల్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి పెట్టేటువంటి వెన్నులో పెట్టేటువంటి విద్య. అందువల్ల ఏంటంటే రకరకాల డ్రామాలు జరగబోతామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఈ రోజు మొత్తం కూడా పునఃసమీక్షించుకుంటున్నారు. మరి మనం పొరపాటు చేసేమని చెప్పేసి అని. చూద్దాం ఏం జరిగిద్దో. సో మీకు కాదని మీకు అనుమానాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని? మాకే అనుమానం లేదు. ఏం తప్పు జరిగింది కాబట్టి, ఏం పాపం జరిగింది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు ఏదైతే ప్రజా సంక్షేమం నవరత్నాల పేరుతో చెప్పినట్టు ప్రతి హామీని ఎక్కడ అవినీతికి తావలేకుండా పారదర్శకంగా అమలు చేసే పరిస్థితి ఈ రోజు మనం చూసాం. అందువల్ల ఏంటంటే ఇక లేనిపోయిన ఈ రోజు ప్రభుత్వం చేతుంది కాబట్టి అదే బోడిగుండుకి కాదు సార్, మీ హయాంలో జరిగినవి అన్ని కూడా అవినీతులని కదా వాళ్ళు చెప్పేది. పూర్తి అవినీతి ఏం జరిగినాయి గవర్నమెంట్ చేతులు ప్రూవ్ చేయమని చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. సో ఉంది కదా, అధికారం ఉంది కదా, ప్రూవ్ చేయమని చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అసలు కక్ష తీర్చుకోవడం కోసం ఏదో ఒక లేనిపోయిన కేసులు గీయటం అనేది ఇప్పుడు నందిగామ సురేష్ గారు ఉన్నారు. వాస్తవానికి టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అప్డేట్ గారు కావచ్చు, ఎవరికి లేదు. ఉంటే మరి వాళ్ళ దగ్గర ఇప్పుడు మొత్తం హైవేలు కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ ఆఫీస్ ముందు కెమెరాలు ఉన్నాయి, మొత్తం చెక్ చేసుకోవచ్చు. కావాలని చెప్పేసి అదే మరి గూగుల్ మ్యాప్లు తీసుకుంటే ఆ రిపోర్ట్ ప్రకారంగానే ఆయన అక్కడ ఉన్నారని, తర్వాత వాళ్ళ గన్మ్యాన్లో లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసేవారు కదా వాళ్ళు చెప్పేది. పట్టుకున్నారు. నేను అనేది తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడులో ఆయన మొత్తాయిగా ఉన్నాడా లేదని నిరూపించమని చెప్పంటున్నాం. అక్రమంగా కేసు బనాయించి హైదరాబాద్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే అర్ధాంతరంగా పట్టుకోవడం ఏంది? ఆయన ఆ రోజు ముందు రోజే మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఏదైతే ఆ గోడ నొప్పి అయితే ఉందో ఆ గోడ నొప్పికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం వెళ్ళినోడిని అర్ధాంతరం తీసుకొచ్చి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిలో ముద్దామని చెప్పేసి అక్రమ కేసు బనాయించారు. ఇంకా అట్లాంటి జరుగుతూ ఉంటాయి. రేపు నా మీద కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఈ రోజు కేంద్రంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్ళెక్కేటువంటి ఒక కుట్ర జరగబోతా ఉంది. అదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది చూద్దాం ముందు. ఏంటి ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికి కుట్ర జరుగుతున్నదట వైసీపీ ద్వారా? నిజమా? ఇన్వెస్టిగేషన్ ఏదో చేస్తున్నారట.